ఎవరెన్ని చెప్పినా, ఎన్ని సలహాలు ఇచ్చినా అర్థం చేసుకొని ఆచరించి జీవితాన్ని అర్థవంతంగా మలుచుకోవలసినది మన చేతిలోనే ఉందండి. అంతే, అంతకంటే ఏమీ లేదు. ఇస్తారండి సలహాలు, చాలామంది ఇస్తారు. తల్లిదండ్రులు ఇస్తారు, బంధువులు ఇస్తారు, మిత్రులు ఇస్తారు, గురువులు కూడా ఇస్తారు. కానీ మనం వాటిని ఎంతవరకు సఫలీకృతం చేసుకోగలము, అలా చేసుకుంటూ మన జీవితాన్ని ఎంత గొప్పగా సుసంపన్నం చేసుకోగలము అన్నది మన చేతిలోనే ఉందండి. ఇది నిర్వివాదాంశం. ఎందుకంటే ఒక ప్రత్యేకమైన పరిస్థితుల మధ్య మనం ఉన్నాం. ఒక ప్రత్యేకమైన వ్యక్తుల సమూహాల మధ్య మనం ఉన్నాం. పరిస్థితులని మార్చలేము, ఆ వ్యక్తులను కూడాను మనం మార్చలేము. కానీ ఒక్కటి మటుకు మన చేతిలో ఉందండి. అది ఏంటంటే మనల్ని మనం మార్చుకోగలగటం అన్నమాట. అసలు ఈ మార్పు అనేది కూడాను ఒక్కసారిగా ఉన్న ఫలంగా రాదండి. అది అనుభవం మీద వస్తుంది. మరి అనుభవం ఎలా వస్తుంది? ఇక్కడ ఒక చిన్న మాట అండి. నిన్ను నీలాగా ఉండనివ్వకుండా ప్రపంచం కుట్ర పన్నుతూనే ఉంటుంది. ఈ కుట్రే నీ జీవితానికి అగ్ని పరీక్ష. ఈ కుట్రని ఛేదించినప్పుడే నువ్వు అచీవర్ అవుతావు. ఇదే గొప్ప అనుభవం అండి. అంతే, అంతకంటే ఏం లేదు. ఇంకొంచెం డీప్గా వెళ్ళి కొంచెం ఫిలాసాఫికల్ టచ్ ఇచ్చి చెప్పాలి అంటే, అద్భుతమైన అనుభవం ఎప్పుడు కూడాను చిరునవ్వుతో ముగుస్తుందండి. అంటే కష్టాలను కూడాను ఆ టైంలో చాలా సీరియస్గా తీసుకొని ఖేదానికి గురయ్యి అనుభవించిన సక్సెస్ వచ్చేటప్పటికి, ఈ కష్టాన్నే కనుక నేను నిజంగా ఎదుర్కొనకపోతే ఈ అచీవ్మెంట్ నాకు దక్కేదా అని ఒక్కసారిగా పెదవుల చివర ఆ చిరునవ్వు అలా మెరుస్తుందండి. ఇదే ఒక యాటిట్యూడ్గా మారితే, అంటే పరిస్థితులను తట్టుకుంటూ అలా ముందుకు వెళుతూ ఉంటే, ఈ చిరునవ్వే జీవిత చరమాంకంలో మరింత గొప్పగా విచ్చుకుంటుందండి. ఇది చివరికి భగవంతుడికి కృతజ్ఞతగా మారుతుంది. ఒక్కటండి, అసలు శిశులైన జ్ఞాని ఎప్పుడూ కూడాను జీవితాన్ని కామెడీగా చూస్తాడు. ఆశా దృక్పథంతో చూస్తాడు. నిజంగా కనుక నా జీవితంలో నుంచి వచ్చిన ఈ పెద్ద కష్టాన్ని మైనస్ కనుక చేస్తే అసలు నేనేమిటి, నేను ఈ స్థాయిలో ఉండగలిగేవాడినా అని వాడికి వాడే ప్రశ్న వేసుకొని ఒక చిరునవ్వుతో భగవంతుడి ఎడల ముకుళిత హస్తాలతో కృతజ్ఞత ఉంటాడండి. అది అద్భుతమైన జీవితం. నిజంగా అసలు జీవితాన్ని ఆస్వాదించడం అనండి, అవలోకతం చేసుకొనివ్వడం అనండి, ఏదైనా కూడా అదండి. అది అజ్ఞానులు ఉంటారు, కొంతమంది అవివేకులు ఉంటారు. వాళ్ళు ఎప్పుడూ ఏం చేస్తుంటారంటే ఇతరులను నిందిస్తూ భగవంతుడిని కూడాను నిందిస్తూ ఉంటారు. వాళ్ళు ఇటువంటి వాళ్ళని చూసి ఎట్టి పరిస్థితుల్లో భగవంతుడు కూడాను కోపగించుకోడండి. మరేం చేస్తాడు? నేను నీ జీవితాన్ని కామెడీగా రాశాను భయ్యా, కాకపోతే దానిలో ఎలా నటించాలో నీకు చేత కావటం లేదు అని వాపోతాడండి, జాలి పడతాడు కూడా. అంతేనండి. భగవంతుడు ఏం చెయ్యడు, అవకాశాలు ఇస్తాడు, కష్టాలను ఇస్తాడు, దాన్ని అధిగమించాలని కోరుకుంటాడు. నేను ఎక్కడో ఒక చోట వీడియోలో కూడా చెప్పాను, భగవంతుడు నీతో ఎప్పుడు చదరంగం ఆడుతూ ఉంటాడు. ఒక మూవ్ వేసి వెనక్కి తిరిగి గడ్డం కింద చేయి పెట్టి ఇలా కూర్చుంటాడు, నువ్వు దాన్ని ఎలాగా అధిగమిస్తావా అని చెప్పేసి. ఒకవేళ కనుక నువ్వు రాంగ్ స్టెప్ వేసావు అనుకోండి, చెక్కు పెడతాడు అక్కడ. అయినా ఇంకొక అవకాశం ఇస్తూనే ఉంటాడు. అదే మనం అంటూ ఉంటాం కదా, ఒక తలుపు రూపంలో ఎప్పుడు తెరుచుకుంటూనే ఉంటుందండి. కానీ ఒక్కడి మడుగు నిజం అండి, ఒక్కడి మడుగు నిజం.
అవ్యాజమైన ప్రేమతో ఈ భూమండలం మీదకి తెచ్చిన భగవంతుడు మనల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడాను హింస పెట్టడండి. ఈ చదరంగం అనే ఆటలో మనం గెలవాలనే కోరుకుంటాడు. అందుకనే నేను చెప్పాను కదా, పిచ్చివాడా, నీ జీవితాన్ని నిజంగా నేను కామెడీగా రాశానయ్యా, అది నాకు కాదు కామెడీ. కష్టాలను అధిగమించినప్పుడు నీకు వచ్చే నీ పెదవుల మీద ఉండే చిరునవ్వే ఒక విధంగా చెప్పాలి అంటే కామెడీకి ఇంకొక రూపం. కాకపోతే దానిలో నువ్వు ఎలాగా నటించాలో నీకు చేత కావట్లేదు అని అతని అంతరంగాన్ని జ్ఞానులకు తెలియపరుస్తాడండి. ఇదండి వీడియోలోని సంగతి. ఎంత ఎఫెక్టివ్గా చెప్పానో నాకు తెలియదు. ఒకసారి వినండి, విని జీవితాన్ని ఆస్వాదించే క్రమంలో ఏం చేస్తే బాగుంటుందో ఆలోచించండి. సో ఇదండి వీడియోలోని సంగతి. వినందుకు కృతజ్ఞతలు. చిన్న అభ్యర్థన అండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, చాలామందికి ఈ వీడియోని షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో అద్భుతమైన మెసేజ్ పెట్టండి, ఇక్కడ బెల్ ఐకాన్ ఉంటుంది, ఏదో నొక్కండి. ఎంత సరదాగా మాట్లాడుతున్నానో మీకు తెలుసు కదా. నేను ఎవరో తెలియకపోయినా సరే నిజంగా మీకు నాతో మాట్లాడాలని కనుక అనిపిస్తే హాయిగా మాట్లాడండి. నా ఫోన్ నెంబర్ 9491063089. ఉంటానండి. నమస్కారం.